హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మహబూబ్ నగర్ రైతు పండుగలలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యింది. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసురు మనిపించింది. ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు 15,000 ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చేయి చూపించారు. ఒక కౌలు రైతులు, ఉపాధి కూలీలకు, రైతు బంధువుకు అతిగతి లేదు. రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేశారు. కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పెంటెంటో అంటూ గప్పులు కొట్టుకోవడం సిగ్గుచేటు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు, మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే 1,55,00,000 టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోతున్నారుగా. నాకేంటి సిగ్గు అన్నట్లుంది. మీరు చెప్పిన ప్రాజెక్టులు 2014లో కూడా ఉన్నాయి. మరి అప్పుడు 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండింది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు హరీష్ రావు. 2023-24 నాటికి 1,68,00,000 మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి ఎలా సాధ్యమైంది? 2014-15లో 131,000 ఎకరాలు ఉన్న సాగు విస్తీర్ణం 2023 నాటికి 2,21,000 ఎకరాలకు ఎలా పెరిగింది? చెప్పేవాడికి ఇంగితం లేకున్నా వినేవాడికైనా వివేకం ఉంటుంది కదా. సమైక్య రాష్ట్రంలో కూడా మీరు చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే రైతుల పట్ల ప్రేమ కంటే గిరిజనుల నుంచి భూసేకరణ చేయడంలో ఘోరంగా విఫలమయ్యారనే ఆవేదననే కనిపించింది. అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని చెబుతున్నారు. పాలమూరు సభ సాక్షిగా ఏ రైతులను బెదిరిస్తున్నారు? పాలమూరు బిడ్డగా ఇది నీకు న్యాయమా రేవంత్ రెడ్డి అని అన్నారు హరీష్ రావు. ఒక్కసారి ఫార్మాసిటీ అని గజెట్ ఇచ్చి బీఆర్ఎస్ పోరాటంతో వెనక్కి తగ్గి ఇప్పుడు పారిశ్రామిక కేడర్ అని ప్రచారం చేస్తున్నావు. ఎటు వాటైతే అటు మాట్లాడడం నీకే చెల్లింది. మాకొద్దు ఫార్మాసిటీ అంటూ లగచర్లో లడాయి చేసిన గిరిజన బిడ్డలను అరెస్టు చేసి జైలుకు పంపించావు. ఇప్పుడేమో సొంత జిల్లా ప్రజల మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు ముసలి కన్నీరు కాల్చుతున్నావు. రుణమాఫీ చేస్తానని 101 దేవుళ్ళ మీద ఒట్టేసి మాట తప్పావు. ఇప్పుడు నీ మంత్రుల సాక్షిగా ఒట్టు వేసి పాలమూరు అభివృద్ధికి మాటిచ్చావు. రుణమాఫీ లెక్కనే పాలమూరు అభివృద్ధి హామీ ఉంటుందేమో. పాలమూరుకు ఏం చేస్తావని కేసీఆర్ గారిని ప్రశ్నించే హక్కు నీకెక్కడిదని మండిపడ్డారు హరీష్ రావు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.